హాయ్ అండి, అందరికీ ముందుగా శ్రీరామనవమి శుభాకాంక్షలు. గాయ్స్ ఎలా ఉన్నారు? నేను వేసిన ముగ్గు ఎలా ఉందో చెప్పండి. రామనవమి స్పెషల్గా నేనైతే ఇంటి ముందు ముగ్గు, అలాగే పాజిటివ్ ఎనర్జీ కోసం గడప మీద ముగ్గులు వేసుకున్నాను. మనందరికీ ఆ శ్రీరాముని ఆశీస్సులు ఉండాలి అని కోరుకుంటూ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏమైనా మిస్టేక్స్ ఉంటే కూడా నాకు కామెంట్ చేయండి, ఎంకరేజ్ చేయండి గాయ్స్. సో కొత్త ఛానల్ కదా, కొంచెం మీరు ఎంకరేజ్ చేస్తే బాగుంటుందని అనుకుంటున్నాను. నేనైతే ఇలా చేసుకున్నాను పూజ. ఇందులో కూడా ఏమైనా మిస్టేక్స్ ఉంటే మీరు నాకు కామెంట్ చేయొచ్చు. నా దగ్గర అయితే దేవుడి పటం లేకుండే, సో అందుకని నేను తమలపాకులు తీసుకొని ఒక్కొక్క ఆకు మీద ఒక్కొక్క లెటర్ రాశాను అనమాట. జై శ్రీరామ్ అని ఒక్కొక్క లెటర్ రాసుకున్నాను. ఇలా దేవుడి పటం మన దగ్గర లేనప్పుడు ఇలా తమలపాకుల మీద రాసుకొని ఆ రోజు దీపం పెట్టుకున్నట్టయితే అది కూడా మనకు దేవునికి ఆరాధన చేసినట్టే ఉంటుందంట. నేను తెలుసుకొని ఇలా చేశాను. సో మీరు కూడా మీ దగ్గర దేవుని పటం లేనప్పుడు నెక్స్ట్ ఇయర్ ఇలా చేసుకోవడానికి అవకాశం ఉంటుందని ఈ వీడియో తీశాను. సో ఈ వీడియో ఎండ్ వరకు మాత్రం చూడండి. మీకు ఆ శ్రీరాముని తలుచుకుంటూ ఇలా పూజ చేసుకున్నట్టయితే మనకి మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది. శ్రీరామ రక్ష స్తోత్రం, అలాగే శ్రీరాముని గురించి మనకి ఎన్నో ఉన్నాయి కదా, సాంగ్స్ ఉన్నాయి, అలాగే బుక్స్ కూడా చాలా ఉన్నాయి ఆ దేవుని గురించి. ఆ దేవుని గురించి తెలుసుకుంటూ మనం ఇలా పూజ చేసుకున్నట్లయితే మనకి మంచిగా ఉంటుంది. చాలా పాజిటివ్ ఎనర్జీ, ఇంట్లో మంచి వైబ్స్ ఉంటాయి. సో నేనైతే ఇలా చేసుకున్నాను. మీకు ఎలా అనిపించింది ఒక కమెంట్ మాత్రం చేయడం మర్చిపోకండి గాయస్. పూజ చేసుకున్న తర్వాత దీపం పెట్టేశాను. దీపం పెట్టిన తర్వాత నైవేద్యం అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. తయారు చేసుకోవచ్చు. సో ఫస్ట్ మనం బెల్లం తీసుకుందాము గిన్నెలోకి. ఆ తర్వాత ఒక చెంబుతో వాటర్ అయితే తీసుకున్నాను. మనకి వాటర్ ఇంకా కావాలి అనుకుంటే కూడా యాడ్ చేసుకోవచ్చు, మన స్వీట్నెస్ తగ్గట్టుగా. సో నెక్స్ట్ తులసి ఆకులు కూడా దాంట్లో వేస్తున్నాను. ఆ తర్వాత నేను ముందుగానే పౌడర్ చేసుకొని పెట్టుకున్నాను మిరియాలు, యాలకులది, అది కూడా వేసుకున్నాను. నేను ఇంకొన్ని వాటర్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. మా పిల్లలకి చాలా ఇష్టం ఈ పానకము. సో ఫైనలీ ఇలా పానకం టెక్స్చర్ అయితే ఇలా వచ్చేసింది, చాలా బాగుంటుంది. వడపప్పు అయితే చాలా ఈజీ కదా. మనము పెసరపప్పు తీసుకొని ఒక 2 hours ముందు నానబెట్టుకుంటే చాలు. ఇలా నానబెట్టేసి ఆ వాటర్ వంపేస్తే అదే మనకి వడపప్పు. ఆ వాటరు ఇలా మన పానకము
అండ్ పెసరపప్పు వడపప్పుని పెసరపప్పు కూడా ఇలాగా నైవేద్యం చేసిన తర్వాత దేవునికి పెట్టేశానండి. దేవునికి పెట్టి హారతి అయితే ఇస్తున్నాను. పూజ కంప్లీట్ చేస్తున్నాను. ఈ విధంగా నేనైతే పూజ చేసుకున్నాను శ్రీరామనవమి రోజున. సో మీకు ఎలా అనిపించింది? బాగుందా? ఓకే, కమెంట్ చేయండి గాయస్. ఓకే, నెక్స్ట్ ఏంటంటే అందరికీ దేవుని పటాలకి అన్నీ హారతి ఇచ్చేసాను. మీరు కూడా తీసుకోండి. సో మా హస్బెండ్కి కూడా ఇచ్చాను. మా హస్బెండే నా కోసం వీడియో చేస్తున్నాడు. నెక్స్ట్ ఏంటంటే మనము శ్రీరామ రక్ష స్తోత్రం, శ్రీరాముని పాటలు మీకు ఏ వచ్చినా పాడండి. ఆ టైంలో మనకి చాలా మంచిగా పాజిటివ్ ఎనర్జెటిక్గా ఉంటుంది. ఇల్లంతా అదొక ఒక గుడికి వెళ్తే మనకి ఏ ఫీల్ వస్తుందో పూజ చేసుకుంటే కూడా అదే ఫీలింగ్ వస్తుంది కదా నాకైతే. జై శ్రీరామ్. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరానమే. జై శ్రీరామ్. ఇంట్లో పూజ కంప్లీట్ చేసుకొని గుడికైతే వచ్చేసాము. ఇక్కడ చాలా దేవుళ్ళని దర్శనం చేసుకున్నాము. ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. ఆ వీడియో మీకు నచ్చినట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి గాయ్స్.